నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. కడప ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు 37వ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, అలాగే ఆడపిల్లలు కూడా అన్ని రంగాలలో రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్రమశిక్షణకు మారుపేరుగా ఉందని అన్నారు. క్రీడల వల్ల ప్రతిభా పాఠవాలు, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని అన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి ఉన్నంత స్థాయికి ఎదగాలన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునాదిరాళ్లు వేస్తున్నారని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ఆలోచనతో రేపటి కొరకు ముందుకు వెళ్తున్నారని అన్నారు. గౌరవం తెచ్చే విధంగా మీరు ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. అలాగనే ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ద్వారా నాయకత్వ లక్షణాలు తప్పకుండా పెంపొందించుకొని ఈ స్పోర్ట్స్తో పాటు చదువులో కూడా, అలాగనే మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా మీరు ఎంతో ప్రతిభను చూపించి ముందుకెళ్ళి ఈ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రమ్ కడపను రాష్ట్రంలోనే ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తారని సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ మీకు అందరికీ మరొకసారి స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే చెప్పారు మన ఎమ్మెల్యే గారు, మీ స్కూల్ డైరెక్టర్ గారు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు కూడా డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంటారని. మీకు అంత మంచి డిసిప్లిన్ నేర్పించారు కాబట్టే ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత అద్భుతంగా మీరు మార్చ్ పాస్ చేసి గౌరవ మంత్రి గారికి సెల్యూట్ చేశారు. మీరందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్. మీరందరూ బాగా చదువుకోవాలా. ఇప్పుడే నేను చూశాను ఇందాక ఈ స్కూల్లో ఎవరెవరు వచ్చారని. మహేష్ అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈ స్కూల్ నుంచి సెలెక్ట్ అయిన విషయం ఇప్పుడే ఈ రిపోర్ట్లో చూస్తున్నాను నేను. ఈ స్కూల్ నుంచి కడపకు మంచి పేరు తెచ్చే విధంగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావాలా, మీరందరూ కూడా గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులు కావాలా, ఐటీ ప్రొఫెషనల్స్ కావాలా, డాక్టర్స్, ఇంజనీర్స్, అదేవిధంగా గొప్ప పాలిటీషియన్స్ కూడా కావాలా. మన I feel very, very happy to participate this program. I not expected this program. Morning, Vasana called me, Madam, this is a very nice school, very since 37 years onwards running this institution very nicely. You must and should come. That's I feel very, very happy. Vivekananda Reddy sir and your staff and everybody. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడే మాధవి రెడ్డి గారు, వాసు గారు చెప్పారు డిసిప్లైన్. నిజంగానే మీరు డిసిప్లైన్గా ఉన్నారు. చూస్తుంటే మేము వచ్చినప్పటి నుంచి మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు. అక్కడ పిల్లలు కూడా డిసిప్లిన్గా ఉన్నారు. ఎక్కడే కానీ ఏ సైలెన్స్, ఏ డిస్టర్బెన్స్ కూడా లేకుండా మీరు చాలా బాగా డిసిప్లిన్గా ఉన్నందుకు కూడా మీకు కంగ్రాట్స్. మరి ఈరోజు 37th స్పోర్ట్స్ డే. విజ్ఞాన పీఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో, కడపలో నిర్వహింపబడుతున్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారి 37వ క్రీడా ఉత్సవాలు ఇవాళ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎస్ సవిత గారు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, రెడ్డెప్ప శ్రీనివాసరెడ్డి గారు, డిఓ గారు రావడం జరిగింది. సుమారు 400 మంది విద్యార్థులతో మార్చ్ పాస్ నిర్వహించడమే కాకుండా ఇవాళ 2-3 రోజులుగా జరగబోయే కార్యక్రమంలో 500 మంది దాకా విద్యార్థులకి మెడల్స్ ప్రదానం చేయబోతాము. క్లోజింగ్ డే సెరమనీ ఇంతకంటే ఘనంగా నిర్వహిస్తాము. మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే ప్రతి విద్యార్థికి 2 ఆటల్లో ప్రావీణ్యం వచ్చే విధంగా వారికి తర్ఫీదునిస్తూ 4 పీఈటీలను పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము గతంలో 5 సార్లు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్, నేపాల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో వివిధ క్రీడల్లో కూడా మేము బంగారు పథకాలు సాధించడం జరిగింది. రాబోయే కాలంలో మరింత ఉధృతంగా కూడా పిల్లలకి మంచి తర్ఫీదునిచ్చి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు విద్యార్థులను తీసుకెళ్లి వారికి